హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మర్నాడు ఉదయం 4ంటికే లేచి ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ అలికిడి అయింది. ఈసారి నన్ను చూసి వేగంగా వెళ్ళిపోతున్న దీపుని కేకేసి ఆపాను. ఎందుకు అలా దొంగచాటుగా వినడం, ఎదురుగా కూర్చొని వినొచ్చుగా అన్నాను. నేను పాట వినడానికి వచ్చాను, మిమ్మల్ని చూడ్డానికి కాదు అన్నాడు. ఆ మాట నాకు గుచ్చుకుంది. కానీ అతనికి నా పాట ఇష్టమని తెలిసి ఆనందం కలిగింది. ఆ తర్వాత దీపు హాస్టల్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక చూసుకుంటే నావి చాలా గ్రామ్ఫోన్ కాల్స్ కనిపించలేదు. నవ్వుకున్నాను. నాన్నగారి ఆరోగ్యం బాగా క్షీణించసాగింది. ఏదో చెప్పాలని తపన పడేవారు, మాట రాదు. పనికుర్రవాడు వేళ్ళకి మందులు ఇస్తున్నాడో లేదో కూడా పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి ఆయన ఫిట్స్లో వచ్చి కొట్టుకుంటున్నారు. పనికున్నారుడు టీవీ చూస్తూ హాల్లో ఉన్నాడు. నేను ఆవేశం ఆపుకోలేక వాణ్ణి లాగి లెంపకాయ కొట్టాను. వాడు ఏడుస్తూ ఈ పని నేను చేయను అంటూ వెళ్ళిపోయాడు. నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి 4 రోజుల పాటు అన్ని రికార్డింగ్లు క్యాన్సిల్ చేశాను. ఒక ప్రముఖ సంస్థ వాళ్ళు గాన సరస్వతి అవార్డు ఇస్తున్నారు. అందుకోసం హైదరాబాద్ వెళ్ళాలి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. నాన్నగారి పరిస్థితి సీరియస్గా ఉంది. సాయపడమని అన్నా వదిన దగ్గరికి వెళ్ళే పరిస్థితి కాదు. రఘుతో నా ప్రాబ్లం చెప్పుకుని దాసమ్మ గారిని పిలిపిస్తానన్నాను. రఘు షూస్ వేసుకుంటున్న వాడల్లా నా వైపు తీక్షణంగా చూసి, అహల్య, నీ సొంత తండ్రి అంటే తప్పదని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. వాళ్ళని కూడా ఎక్కడ భరిస్తాను చెప్పు. ప్రాక్టికల్గా ఆలోచించు. ఆవిడతో పాటు దాస్ గారు కూడా వస్తారు. వాళ్ళు వయసు అయిపోయిన వాళ్లే. మళ్ళీ 2 పేషెంట్స్ తయారైతే నువ్వు చూడగలవా? పని వాళ్ళు డబ్బు పారేసినా చేయరని నీకు అర్థమైందిగా అన్నాడు. తెచ్చి పెట్టుకున్నాను, ఎక్కడ భరిస్తాం అనే మాటలు నాకు గుచ్చుకున్నాయి. ఇది నా ఇల్లు, ఈ ఇంట్లో కూడా నాకు అధికారం లేదా? నన్ను పెంచిన తల్లిదండ్రులు నాకు బరువా? రఘుతో వాదించదలుచుకోలేదు. నేను హైదరాబాద్ రావడం కుదరదని వాళ్ళకి చెప్పేశాను. ఆఖరి రోజుల్లో తండ్రిని చూసుకున్నానన్న ఆత్మసంతృప్తి అయినా దక్కించుకోవాలనుకున్నాను. ఒకరోజు పెద్దన్నయ్య వచ్చాడు. బాగా చిక్కిపోయి చిరిగిన చొక్కాతో వచ్చాడు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది, ఓ 10,000 ఇమ్మన్నాడు. నేను లోపలికెళ్ళి బీరువాలోంచి డబ్బు తీస్తుండగా రఘు వచ్చాడు. అహల్య, డబ్బు ఇస్తున్నావా? అది ఆరంభం అవుతుందే కానీ ఆఖరు కాదు. వాళ్ళెంత సోమరిపోతులో నీకు తెలుసు అన్నాడు. పిల్లలు పస్తులుంటున్నారట అన్నాను. చావని అన్నాడు. నాకెందుకు కడుపులో కలుక్కుమంది. రక్త సంబంధం అంటే అదేనేమో. నేను డబ్బు తీసుకుని హాల్లోకి వెళ్ళి అన్నయ్యకి ఇచ్చాను. చాలా థ్యాంక్స్, సిగ్గుగా అన్నాడు బాబు. ఇంతలో పైనుంచి రఘు గొంతు వినిపించింది. ఆడపిల్ల సొమ్ము తినడం వ్యక్తిత్వం ఉన్నవాడు చేసే పని కాదు. కష్టపడి సంపాదించి నీ కుటుంబాన్ని పోషించుకో, లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని చావండి. వాడేమనుకున్నాడో కానీ డబ్బు అక్కడే టీపై మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను రఘు ప్రవర్తనకి నిరత్తురాలనయ్యాను. నేను డబ్బు ఇచ్చాక అతను అలా అనడం, అన్నయ్యని కాదు నన్ను అవమానించడం. నాకేం అధికారం లేదా? మరి తనకి 20 లక్షలు ఎవరిని అడిగి ఇచ్చాను? అప్పుడు అది ఆడపిల్ల సొమ్ము కాదా? నాకు చాలా బాధ కలిగితే మాటలు రావు. అదే పెద్ద మైనస్ పాయింట్. ఆ రాత్రి రఘు నా మీద చేయి వేసినప్పుడు నేను ఎప్పట్లా అతని వైపు తిరిగి అల్లుకోలేదు. ఆ విషయం కనిపెట్టి అతడే అన్నాడు, మీ అన్నయ్యలు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి నా మొహం మీదే తలుపులు దడేళ్ళను వేయడం నేను మర్చిపోలేకపోతున్నాను హలా. అందుకే అలా చేశాను. సమస్య వాళ్ళది కాదు, నాది. నాకు ఇంట్లో స్వతంత్రం లేదా, అధికారం లేదా? దుఃఖంతో అడిగాను. నువ్వు అమాయకురాలివి. వాళ్ళు నిన్ను ఎంతగా ఎక్స్‌ప్లాయిట్ చేసి నీ జీవితంలో దారుణంగా ఆడుకున్నారో మర్చిపోయావా? నిన్ను సాలెగూడు నుండి బయటికి తీసుకురావడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా? మళ్ళీ వాళ్ళని చేరదీస్తావా అన్నాడు. నాకు ఆ మాటల్లో నిజం ఉందనిపించింది. అటు తిరిగి పడుకున్న అతని మీద నెమ్మదిగా చేయి వేశాను. రఘు వ్యాపారం అభివృద్ధి చెందింది. అతనికి క్షణం తీరిక లేకుండా కొత్త వెంచర్స్ ప్రారంభిస్తున్నాడు. నాన్నగారు ఇంకా రోజుల్లో ఉన్నారని, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళమని డాక్టర్స్ చెప్పేశారు. కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు. కానీ ఆల్రెడీ కమిట్ అయిన వాళ్ళకి మాత్రం పాడుతున్నాను. ఒకరోజు రిహార్సల్స్లో ఉండగా చాలా నీరసంగా అనిపించింది. మధ్యలో కడుపులో తిప్పి వాంతి కూడా అయింది. ఇంటికి వచ్చేశాను. రఘుకి ఫోన్ చేస్తే కంగారు పడుతూ డాక్టర్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆయన పరీక్షించి కంగ్రాచులేషన్స్ రఘురామ్ గారు అన్నాడు. నేను తల్లిని కాబోతున్నాను. ఒక్కసారిగా స్వర్గం దిగి వచ్చినట్లు అనిపించింది. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు కూడా అంత ఎత్తుగా ఫీల్ అవరేమో.
నాకు అంత ఎత్తుకి ఎదిగిపోయినట్లు అనిపించింది. రఘు అయితే ఆనందంతో గంతులేశాడు. అసలు మంచం దిగకూడదన్నాడు. పాలు, హార్లిక్స్, పండ్ల రసాలు అంటూ నా ప్రాణం తీశాడు. అతని ప్రేమలో నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఊపిరి సలపని ఆ ఆనందంలో ఇంటికొచ్చిన ప్రొడ్యూసర్లు చిన్న మొహాలేసుకుని వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొత్త సినిమాలేం ఒప్పుకోవడానికి వీల్లేదన్నాడు రఘు. నాన్నగారి విషయం విని ఆనందంగా చూశారు. అదేనేమో నేను ఆయన్ని మిక్కిలిగా సంతోషపెట్టిన సమయం. ఆ గుండె తట్టుకోలేక ఆగిపోయింది. ఆయన పడుతున్న నరకయాతనకు తెరపడింది. ఇంటికి అన్నయ్యలు, వదినలు అందరూ వచ్చారు. 13 నాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్నన్నయ్య తన పరిస్థితి ఏం బాగాలేదని, పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయానని, ఒక 50,000 సహాయం చేయమని అన్నాడు. నేను లోపలికి వెళ్ళి పాస్బుక్లతో తిరిగి వచ్చాను. మీ ఇద్దరి పిల్లల పేర్ల మీద 50,000 చొప్పున ఫిక్స్డ్ వేశాను. కన్నారు కాబట్టి వాళ్ళని బాగా పెంచండి. మీకు మాత్రం నేనేమి ఇవ్వను. మీ మీద నాకు నమ్మకం లేదు. ఆ మాటలకి వాళ్ళు చిన్న మొహాలేసుకుని వెళ్ళిపోయారు. వదినలు మాత్రం సంతోషించారు. నాకు వాళ్ళ మీద జాలేసింది, ఇంత చేతకాని మొగుళ్ళని కట్టుకున్నందుకు. దాసుగారు, దాసమ్మగారు వార్త విని వచ్చారు. నేను ఒట్టి మనిషిని కాదని తెలిసి పొంగిపోయారు. ఆ 4 రోజులు దాసమ్మగారు నాకు తల్లి లేని లోటుని మరిపించింది. వాళ్ళు వెళ్లే రోజు నాకు చాలా బెంగగా అనిపించింది. రఘుతో వాళ్ళని ఇక్కడే ఉండిపోదామందామా అన్నాను. అతనేం మాట్లాడలేదు. మధ్యాహ్నం భోజనాలు చేస్తుండగా రఘు వచ్చి, ఇదిగోండి మీ టికెట్స్, అరటి పండ్లు, కాఫీ డ్రైవర్కి ఇచ్చి పంపించు అహల్య. ఏమీ అనుకోకండి, మీరు వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో ఉండలేకపోతున్నందుకు అన్నాడు. నాకు అతని అభిమతం అర్థమైంది. నెలలు దగ్గర పడి భారంగా ఇంట్లో తిరుగుతుంటే అమ్మ గుర్తుకొచ్చేది. ఆడపిల్ల పుడితే అమ్మ నన్ను పెంచినట్లు పెంచాలి అని కలలు కనేదాన్ని. మధ్యాహ్నాలు తంబూరా మీటుతూ సాంప్రదాయ కీర్తనలు పాడుతుండేదాన్ని. అలాగే కళ్ళు మూసుకొని పాడుతున్న నేను ఆ రోజు పనివాళ్ల మాటలు వినబడి తంబూరా పక్కన పెట్టి యువతలకొచ్చాను. దీపు మెట్లు ఎక్కుతూ కనిపించాడు. దీపు, హాలిడేసా అడిగాను నవ్వుతూ. అతను వెనక్కి తిరిగి నా కడుపు వైపు చిత్రంగా చూశాడు. నేను సిగ్గుపడ్డాను. జవాబివ్వకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. రెడ్డి గారంతటి ప్రముఖ దర్శకుడు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆయన తన చిత్రంలో పాడమని అడిగారు. నేను కాదనలేకపోయాను, ఒప్పుకున్నాను. ఆ రాత్రి రఘుతో చెప్పాను. అలా నేను బాగా సంపాదిస్తున్నాను కదా, ఇంకా ఎందుకు నువ్వు పాడడం అన్నాడు. నేను ఆశ్చర్యంగా, డబ్బు కోసం కాదు అన్నాను. రఘు నా కడుపు మీద చేయేసి చెప్పాడు. అలా నా తల్లి నన్ను, దీపుని చిన్నతనంలోనే వదిలేసి వెళ్ళిపోయింది. చచ్చిపోయిందని నీతో అబద్ధం చెప్పాను. నాన్నగారు నన్ను, అక్కని, దీపుని కష్టపడి ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా పెంచారు. అక్క ఆయనకి చెప్పకుండా ఎవరో వేరే భాష అతనితో వెళ్ళిపోయింది. అలా మేం అమ్మ ప్రేమకి మొహం వాచిపోయాం. దీపుకి స్త్రీలంటే ఒక రకమైన విముఖత కలగడానికి కూడా అదే కారణం. కానీ నా పిల్లలకి మాత్రం తల్లి ప్రేమ కరువు కాకూడదు. పుష్కలంగా అందించి డివోటెడ్ మదర్ అవుతానని నాకు మాటివ్వు అన్నాడు. నాకు మంచి అమ్మని అనిపించుకోవాలనే కోరిక అన్నాను. అయితే కొన్నాళ్ళు ఈ పాటల విషయం మర్చిపో అన్నాడు. ఈ ఒక్కసారికి వద్దహల్య, ఆ ఫీల్డ్ మంచిది కాదు. ఈ విషయం ఇతనికి ఇప్పుడు కొత్తగా తెలిసిందా? ఇన్నాళ్ళు అన్నం పెట్టిన ఫీల్డ్ ఇప్పుడు నాకు ఒక్కసారిగా చెడ్డదైపోయిందా? నాకు అతనిలో కొత్త రఘు కనిపించాడు. నేను రెడ్డి గారి సినిమాలో పాడడానికే నిర్ణయించుకున్నాను. నీకు మొండితనం ఎక్కువ, నాకు భరించే శక్తి చాలా తక్కువ. నేను రికార్డింగ్ నుండి రాగానే అన్నాడు రఘు. ఒప్పుకున్నాను కాబట్టి తప్పదు, ఇకనైనా ఒప్పుకోకు అన్నాడు. ఆ శాసింపుకి ఉలిక్కి పడ్డాను. రఘు, సంగీతం నా ప్రాణం. ఎన్నో సంవత్సరాలు సాధన చేసి పొందిన అద్భుత వరం. అది ఎలా వదిలిపెడతాను? అయితే భర్తని, బిడ్డని వదులుకుంటావా? సంసారం అక్కర్లేదా? ఏదో ఒక్కటే అన్న ఆప్షన్ ఎందుకు? రెండూ చూసుకోవడం సాధ్యం కాదు గనక. ఆ అభిప్రాయం తప్పు. చాలామంది మీ మగవాళ్ళు చేస్తున్న వృత్తికి తప్ప మరొక దానికి టైం స్పేర్ చేయలేదు. కానీ స్త్రీ అలా కాదు, అన్నీ సవ్యంగా చేసుకోగలదు. ఎందరో నటీమణులు, గాయకులు, నర్తకీమణులు సంసారాలు చేసుకోవడం లేదా? సంసారం కాదు, సుఖంగా ఆనందంగా ఉండే సంసారం కావాలి నాకు. నీ శక్తి, సమయం నా పిల్లలకే ఖర్చు చేయాలి. వాళ్ళని ఉత్తమంగా తీర్చిదిద్దాలి. లేకపోతే ఇప్పుడే పద, అబార్షన్ చేయించుకుందు గాని. రఘు, చెన్నాకోల దెబ్బ తగిలినట్టుగా అల్లాడిపోయాను. ఏదో ఒకటి వదులుకో మొండిగా అన్నాడు. ఆ రోజు నేను దిండు తడిసిపోయేటట్లు ఏడ్చాను. మర్నాడు కారు వెనక్కి తిప్పి పంపేసి రెడ్డి గారికి నా ఒంట్లో అసలు బాలేదని, అసౌకర్యానికి చింతిస్తున్నానని ఫోన్ చేశాను. భోజనం చేయలేదు.
వంట ఆవిడ అడిగి నేను చేయనంటే వెళ్ళిపోయింది. రఘు ఈ మధ్య మధ్యాహ్నాలే కాదు, ఒక్కోసారి రాత్రులు కూడా భోజనానికి రావడం లేదు. సాయంత్రం అవుతుండగా కడుపులో తిప్పుతున్నట్లయింది. లేస్తుంటే తూలిపోయాను. కిచెన్ దగ్గరికి వెళ్ళి వంటవాడిని పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుండిపోయాను. చాలా నీరసంగా ఉంది. అతి కష్టం మీద వెళ్ళి సింక్ దగ్గర వాంతి చేసుకున్నాను. తిరిగి టేబుల్ దగ్గరికి రాలేకపోయాను. కళ్ళు తిరిగాయి. పడిపోతున్నానని తెలుసు. ఆధారం కోసం గాల్లో వెతికాను. చిత్రంగా ఆధారం దొరికింది. జాగ్రత్తగా నన్ను పొదివి పట్టుకుని ఎవరో గదిలోకి తీసుకొచ్చారు. కళ్ళు తెరిపిట్లు పడటం లేదు. కొద్దిగా నడుం దగ్గర పట్టుకుని లేపి నోటి దగ్గర పండ్ల రసం పెట్టి తాగించారు. ఊపిరి పోసుకున్నట్లయింది. రఘు, పాప కావాలంటే పాట వదులుకోమనడం అన్యాయం. నాతో ఇలా చెయ్యొచ్చా? అన్యాయం అనిపించడం లేదు, ఏడుస్తూ అన్నాను. నా తల మీద చెయ్యి పడింది. ఆ చెయ్యి మెత్తగా తల నిమురుతుండగా నాకు నిద్ర పట్టేసింది. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారిగా మొహం మీద లైట్ పడేసరికి కళ్ళు తెరిచాను. పొద్దుటి నుండి ఏమీ తినలేదు మీరు. అసలు వట్టి మనిషి కూడా కాదు. పదండి భోంచేతురుగానే అంది వంట ఆవిడ. ఆవిడ వైపు కృతజ్ఞతగా చూస్తూ, మీరు ఉండబట్టి సరిపోయింది. సాయంత్రం ఆ పండ్ల రసం తాగించకపోతే నీరసంతో ప్రాణం పోయేదే అన్నాను. పండ్ల రసమా? నేను మధ్యాహ్నం మా వాళ్ళింటికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఇంట్లో చిన్నయ్య గారు తప్ప ఎవరూ లేరు. ఆయనే తెచ్చుంటారు. ఇప్పుడు కూడా మాకు భోజనం పెట్టమని ఆయనే చెప్పారు అందావిడ. చిన్నయ్య గారా? అంటే దీపు ఇదంతా చేశాడా? నాకు వింతగా అనిపించింది. లేచి వంటావిడ సాయంతో డైనింగ్ హాల్కి వెళ్ళి 4 ముద్దలు తిన్నాననిపించాను. దీపు మేడ మీద గదిలో ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. నెమ్మదిగా మెట్లన్నీ ఎక్కి గది గుమ్మం దగ్గరే ఆశ్చర్యంగా ఆగిపోయాను. అతని గదిలోంచి నా గొంతు గ్రామ్ఫోన్లో వినిపిస్తోంది. ఒంటిగా ఉయ్యాలలూగితివా ముద్దు కృష్ణ, జంటగా నన్ను పిలవదగదోయి. ఒళ్ళంతా ఒకలాంటి పారవస్యం కలిగింది. ఇతనికి నేనంటే ఇంత అభిమానం ఉందా? మరి నాతో మాట్లాడవేం? శత్రువుని చూసినట్లు చూస్తాడేం? నేనేం తప్పు చేశానని? దీపు సడన్గా నన్ను అక్కడ చూసి కంగారుగా రికార్డ్ ఆపేశాడు. కింద కూర్చున్న వాడల్లా అలాగే నా వైపు తలెత్తి చూశాడు. మధ్యాహ్నం నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అన్నాను. అతనేం మాట్లాడలేదు. నాతో ఎందుకు మాట్లాడవు? నా గొంతు మాత్రం పనికొస్తుందా? ఉక్రోషంగా అడిగాను. అయినా బదులివ్వలేదు. దీపు, నేను పరాయిదాన్ని కాదు. నువ్వంటే నాకు ఇష్టం. అలాగే నేనంటే నీకు అభిమానమేనని నాకు తెలుసు. కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియడం లేదు అన్నాను. ఏమీ లేదు, మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్తగా కిందకి వెళ్ళండి అన్నాడు. నువ్వు వదినా అని పిలిచి నాతో మనస్ఫూర్తిగా మాట్లాడతానే వెళ్తాను కాస్త మొండిగా అన్నాను. స్వభావ విరుద్ధమైన పనులు చేయడం మనకి అగ్ని పరీక్ష పెట్టుకోవడమే అన్నాడు. అర్థం కానట్లు చూశాను. అతనికేం మాట్లాడాల్సిందే లేనట్లు ఓ పుస్తకం పట్టుకుని చదవసాగాడు. నేను వెనక్కి తిరిగి 2 అడుగులేసి ఆగి కావాలనే అని కేకేశాను. దీపు కంగారుగా లేచొచ్చాడు. అబ్బా అన్నాను కడుపు పట్టుకొని. ఏమైంది? నా భుజాలు పట్టుకుని అడిగాడు. ఏమైంది వదినా అని అడగవా? అల్లరిగా నవ్వుతూ అడిగాను. అతను టపీమని వదిలేశాడు. ముఖం బాగా ఎర్రపడింది. అతని ముందు నేను చాలా పొట్టిగా ఉన్నాను. గబగబా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. అనవసరంగా కోపం తెప్పించానేమో అనిపించింది. మెల్లగా మెట్లు దిగుతుండగా అప్పుడొచ్చింది కడుపులోంచి వెన్నులోకి సోలంపోటు లాంటి నొప్పి. అమ్మా అంటూ కింద కూర్చుండిపోయాను. మళ్ళీ ఇంకో నొప్పి. అమ్మా ఓర్చుకోలేక పెద్దగా కేకలు పెట్టాను. అలా పెడుతూనే ఉన్నాను. దీపు గదిలోంచి బయటికి రాలేదు. అతను ఇదంతా కూడా నటనే అనుకుంటున్నట్లా ఉన్నాడు. నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఈ మెట్ల మీద నుండి పడిపోతానేమో అనిపిస్తుంది. కడుపు పట్టుకొని నొప్పి ఓర్చుకోలేక గిలగిలలాడసాగాను. వంట ఆవిడ పరిగెత్తుకొచ్చింది. అయ్యో అయ్యో, అమ్మగారికి నొప్పులు వస్తున్నాయి. చిన్నబాబు గారు డాక్టర్కి ఫోన్ చేయండి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని అరుస్తూ వచ్చింది. నేను భరించలేక ఆవిడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాను. మీరు పక్కకు జరగండి. దీపు గొంతు వినిపించింది. అతని కళ్ళలోకి చూశాను. చాలా గంభీరంగా కనిపించాడు. ముందుకు వంగి నా నడుం కింద చేయి వేసి ఇంకో చేయి భుజం వెనుక నుండి వేసి లేవదీసి మెట్లు దిగాడు. నేను అరుస్తూనే ఉన్నాను. అతను నన్ను కారులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. పునీత పుట్టింది. అచ్చం నీలాగే పుత్తడి బొమ్మలా ఉంది హలా. థ్యాంక్ యూ అని రఘు ఆనందంతో తేలిపోతూ నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని అన్నాడు. పేరు కూడా అప్పటికప్పుడే డిసైడ్ చేసి రికార్డ్స్లో రాయించాడు. నాకు దీపు కనిపించలేదు. నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి దీపు హాస్టల్కి వెళ్ళిపోయినట్లు తెలిసింది.
అతను ఇంజనీరింగ్ ఫైనల్కి వచ్చాడు. నాకు పునీత పుట్టాక కాలమే తెలియకుండా పోయింది. లాలి పాటలు, జోల పాటలు, నేను సొంతంగా కూర్చి కట్టుకున్న పాటలు పాడుతూ శృతిబద్ధంగా పెంచసాగాను. దాని ఏడుపులో కూడా నాకు ఆరోహణ అవరోహణ వినిపించేవి. అర్ధరాత్రి రఘుని లేపి ఇదిగో పంచమం అదిగో షడ్గమం అంటూ వినిపిస్తే నిద్ర చెడగొట్టినందుకు విసుక్కునేవాడు. రఘు చాలా బిజీ అయిపోయాడు. ఒక్కోసారి రాత్రులు ఎప్పుడొస్తున్నాడో కూడా తెలియడం లేదు. పాప ఏడుపుతూ నిద్ర పాడవుతోందని పైన బెడ్రూమ్లో పడుకుంటున్నాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.